ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే పప్పు, ఆనియను, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, మెంతాకు, కీరకాయ వేసి పప్పు చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కీరకాయ టమాటా పప్పు. ఉప్పు, పసుపు, చూడండి, పసుపు ఉప్పు వేసాను. టమాటాలు, చింతపండు, ఆనియను, కీరకాయ, మెంతాకు, చింతపండు అన్నీ వేసి ఒక 2 to 3 విజిల్స్ పెట్టాలి. బాగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి పొంగు రాకుండా. దీంట్లోకి అయితే కాంబినేషను క్యారెట్ తాలింపు. అది కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా చేసుకుంటారో అది కూడా చూపిస్తాను. చూడండి, క్యారెట్ బాగా శుభ్రంగా వాష్ చేసుకొని సన్న సన్న ముక్కలు కోసుకోవాలి. చూడండి, ఇలా బాగా తొక్కు తీసేసి బాగా సన్నగా కోసి పెట్టుకొని ఆనియన్స్ ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వెలిగించి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్ చూడండి ఇలా కోసుకోవాలి. ఇవి అయితే బాగా ఫ్రై అయినాక కొద్దిగా పప్పులు, కొబ్బరి వేసి పొడి చేసుకొని చల్లుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి, క్యారెట్ అయితే వేసుకున్నాం. క్యారెట్ కొద్దిగా ఉప్పు వేసి బాగా మగ్గనియాలి. ఆనియన్, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు పప్పు పోపు కోసం ఫ్రెండ్స్. ఇవి కొద్దిగా మెంతులు. చూడండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తిరువాత వేసుకుందాం. క్యారెట్లో తాలింపు కోసం కొబ్బరి, పప్పులు, వెల్లుల్లి, కొద్దిగా చిల్లీ పౌడర్, కొబ్బరి, పప్పులు పౌడర్, వెల్లుల్లి, ఆనియన్ ఇది గోల్డెన్ కలర్ వచ్చిందాక బాగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి చూడండి బాగా ఫ్రై అయినాయి. పప్పు అయితే వేసుకున్నాం. చూడండి, పప్పు, వైట్ రైస్, క్యారెట్ తాలింపు. క్యారెట్ తాలింపులోకి పప్పుల పొడి అయితే వేసుకుందాం.